1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ 1:9 అందరం కలిసి చదువుకున్నాం. 1 కొరింథీ 11:25 చదువుకున్నాం. పనులు చేసేటప్పుడల్లా మనము సరి చేసుకోవాలి. ఈరోజు వాక్య భాగాన్ని అనుసరించి సార్వత్రిక సంఘ వాగ్దానం. యెహోషువ 1:9 నేను నీకు ఆజ్ఞయించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నేను నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. చక్కటి వాగ్దానం కదా. చెప్పండి, ఎంతమంది అనుకున్నారు మా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలి ఈ సంవత్సరం అని? ఎంతమంది అనుకున్నారు? దేవుడు వారి ఆ కోరికను సిద్ధింప చేయను కాక. నేనైతే అనుకున్నా ఏమనంటే, నేను నడిచే మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు. ఈ వాగ్దానం ఎవరికైనా వచ్చిందా? వ్యక్తిగతంగా ఎవరికైనా వచ్చిందా? జాషువాకి వచ్చిందా? జాషువాకి ఏమొచ్చింది? నీ ముందర నడిచేవాడు. నీకేమొచ్చింది స్పందన? నేను నీకు. ఈ వాగ్దానం ఒకసారి పాడబడుకుందాం. ఎందుకంటే అందరం కలిసి చూడండి, చూడండి, లేకపోతే మీ దగ్గర ఉంటే చూడండి. వాగ్దానం పాడబడుకుందాం. చక్కటి వాగ్దానాలు, 3 సార్వత్రిక వాగ్దానాలు, సంఘ వాగ్దానం కూడా చక్కటిది దేవుడు మనకు అనుగ్రహించాడు. నీవు నడచు మార్గమంతటిలో చక్కటి వాక్యాన్ని, చక్కటి సార్వత్రిక సంఘ వాగ్దానం మనకు అనుగ్రహించాడు. నేను నీకు ఆజ్ఞయించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకు, జడియకు, నీవు నడుచు మార్గం అంతటిలో దేవుడైన యెహోవా. చక్కటి వాగ్దానం వచ్చిందిలే, హాయిగా పండుకుందాం, హాయిగా మన ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం అని అనుకోవద్దు. వాగ్దానం ప్రకారం నువ్వు నేను జీవించాలి. ఎప్పుడు దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఎన్నో ఉన్నాయి, మనం ధ్యానించాము ఎవరి ఫస్ట్ రోజు. మళ్ళీ దేవుడు కొత్త మాటలు చూపించాడు. అవి క్లుప్తంగా కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానిద్దాం. మొదటిగా దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. 1 రాజులు 11వ అధ్యాయం 38వ వచనం. 1 రాజులు 11:38. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబం
శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. చక్కటి వార్త. ఎప్పుడంట? నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించు, నా మార్గములో అనుసరించు. దేవుని మార్గముని అనుసరించాలి. దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని చేయాలి. దేవునికి ఇష్టమైన పని చేయాలి. అప్పుడు శత్రువులను మనకు అప్పచెబుతాడు దేవుడు. మనకి విరోధులను మనకి అప్పచెబుతా ఉంటాడు. మన శత్రువులను మనకు అప్పచెబుతాడు, మనకి విరోధులను అప్పచెబుతా ఉంటాడు. మన గురించి చెడ్డ మాటలు మనకి వాళ్ళందరినీ కూడా దేవుడు మనకి అప్పచెబుతాడు. తీర్పు భయంకరం అనుకోవచ్చు. మనం అనుకోవచ్చు, నా నోరు నా ఇష్టంలే, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు చెబుతా అని అనుకోవచ్చు. దేవుడి వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడంటే, నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడంటే దేవుని దృష్టికి అనుకూలం. దేవుని దృష్టికి అనుకూలం అంటే చెప్పండి. దేవుని దృష్టికి అనుకూలం అంటే దేవుని మందిరానికి అనుకూలంగా ఉండాలి. ఈరోజు ఒక మందిరముగా, ఒక సంఘం అనే శరీరముగా నువ్వు నేను ఉన్నాం. ఈ సంఘానికి అనుకూలంగా, దేవునికి అనుకూలముగా. ఈరోజు దేవునికి ఎప్పుడైతే, అందుకని చక్కటి మాట ఏమన్నా, నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించు. నా సేవకుడు దావీదు చేసినట్లు నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకుంటే దావీదుకు తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉంటా. నీ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటా, నీ ఇబ్బందుల్లో తోడుగా ఉంటా, నీ ఇరుకుల్లో, నీ సమస్యల్లో, నీ ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉంటా అంటున్నాడు. ఎప్పుడంటే దేవునికి అనుకూలంగా నడిచినప్పుడు మాత్రమే, దేవునికి ఇష్టపూర్వకంగా జరిగించినప్పుడు మాత్రమే. ఒక అబ్బాయి అంట 10వ తరగతి చదువుతున్నాడు. అసలు స్కూల్కే బాట్ల వాళ్ళ అమ్మాయి ప్రాధాన్యత వచ్చింది. స్కూల్కే బాట్ల బట్టలేట్లా అంత తిరుగుబాటు స్వభావం, టీచర్ మీద తిరుగుబాటే, రాడికల్ స్వభావంతో ఉండి చదవకుండా మళ్ళీ వాళ్ళు అమ్ముతా ఉంటాడంట, అమ్మ నేను పాస్ కాకపోతే మాత్రం నువ్వు మందిరానికి పోమాకంటున్నాడు. చెప్పండి, వాడు పాస్ కాకపోతానంట, ఆమె చర్చికి పోకూడదంట. అని నువ్వు చేసేదంతా దేవునికి వ్యతిరేకమే. నువ్వు ఇష్టం, నువ్వు నడిచే మార్గం, నీ చూపులు, నీ తలంపులు, నీ మాటలు, నీ ఆలోచనలు అన్ని కూడా దేవునికి వ్యతిరేకమే. మళ్ళీ పైపెచ్చు, మళ్ళీ దేవుణ్ణి వాళ్ళ అమ్మ తిడతారు. ఈరోజు దేవునికి అనుకూలమైన దాన్ని చేసి అప్పుడు దేవుని శోధించు. ప్రభువా నీకు ఇష్టంగా ఉన్నా, అయ్యా నేను ఎట్లా నడిచానో తెలుసుగా నీకు, నా రోగాన్ని తీసేయ్యా. ఎవరన్నది ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? హిజ్కియా. వెరీ గుడ్. హిజ్కియా అన్నాడు. హిజ్కియాకి అయ్యా నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు సంకపెట్టుకో, యెషయా ద్వారా మాట రాగానే వెంటనే దేవుడి దగ్గర పోయి ఏమన్నాడు? గోడ వైపు తిరిగి, అయ్యా యథార్థంగా నేను ఎట్లా నడిచాను అయ్యా, ఎట్లా మొరపెట్టినా, ఎట్లా సత్యంగా ఉన్నాను చూసావయ్యా. ఈరోజు నువ్వు నేను కూడా దేవునికి ఇష్టమైనది చేసి దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు మనకే తోడుగా ఉంటాడు. రెండవదిగా చదువునండి. రెండవదిగా విలాప వాక్యాలు, రెండవ దినవృత్తాంతాలు 33:8. రెండవ దినవృత్తాంతాలు 33:8. ఇశ్రాయేలు గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామమును నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలు, విధులు, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నకై వారు జాగ్రత్త పడిన యెడల నీ పితరులకు నేను గాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలు యొక్క తొలగింపునని దావీదుతో అతని కుమారుడైన సొలొమోనుతో దేవుడు చదివించిన మాట. లక్ష్య పెట్టుకు ఆ మందిరం ముందు మనిషి తాను చేయించిన చెక్కుడు విగ్రహాలను ఏ వాగ్దానం ఇచ్చిందంటే ధర్మశాస్త్రం అంతటిని అనుసరించాలి. ధర్మశాస్త్రం అనుసరించడం అంటే చెప్పండి, ధర్మశాస్త్రం అనుసరించడం అంటే పాత నిబంధనలు చేయమన్నట్టు చేయడం కాదు. ధర్మశాస్త్రంలో ఏముందంటే ఒక మాట, ఆదివారం నువ్వు ఇంట్లో అన్నం వండుకున్నా నరికి చంపడమే ఉంది.
ఆదివారం నువ్వు ఏ పని చేయకూడదు బైబిల్. ధర్మశాస్త్రాన్ని అనుసరించమంటే విశ్రాంతి దినాన్ని మందిరాల్లో రాకపోతే చంపాలి కదా, రాకపోతే చంపాలి, మామూలుగా చంపడం కాదు. అట్లా కాదు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనుసరించడం అంటే చూద్దామండి మలాకి 2వ అధ్యాయం 2వ వచనం. మలాకి 2:2 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినట్లుగా మీరు ఆజ్ఞలను ఆలకింపకయు నా నామమును ఘనపరచినట్లు మనఃపూర్వకంగా దాన్ని ఆలోచింపకయు ఉండిన యెడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలములను శపించుము. దాని మనసులో తెచ్చుకోలేదు కనుక ఎంతగా మునిపే. ఈరోజు దేవుడి పైన చక్కటి మాటలు ఉంటాయి. ఎన్ని మాటలు అంటే ఆలకించాలి. ఒకటోది ఏం చేయాలి చెప్పండి? ఆలకించాలి. దేవుడు చెప్పిన మాట ఆలకించాలి. ఇంకో మాట ఏం చేయాలంటే మనపూర్వకంగా అంటే హృదయపూర్వకంగా దానిని ఆలోచించాలి. ఒకటోదేమో ఆలకించాలి, రెండోదేమో హృదయపూర్వకంగా ఇష్టంగా ఉండాలి, మూడోదేమో ఆలోచించి ఎట్టబడితే అట్ట నడవటం కాదు, ధర్మశాస్త్రాన్ని వెంబడించడం కాదు గుడ్డిగా. అందుకనే పౌలు గారు ఎన్నోసార్లు చెబుతున్నారు, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రంలో గమలీయేలు పాదం మీద సకల విద్యలు అన్నీ, కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం కాదు, యేసుక్రీస్తునందు ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. యేసుక్రీస్తుని వెంబడించేవాడిగా. అది ఆలోచన అంటే ఆలోచన రావాలి. ఇంకోటి చూద్దానండి, 3 మాటలు చెప్పుకున్నాం ధర్మశాస్త్రం గురించి. ఇంకోటి ఎజ్రా 2వ అధ్యాయం అనుకుంటా చూద్దానండి. ఎజ్రా ఎజ్రా 7వ అధ్యాయం, క్షమించండి, ఎజ్రా 7:10. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకోవటమును ఇశ్రాయేలు దాని కట్టడముల మీద నేర్పుటకును. ఇక్కడ ఏం చేయాలి? పరిశోధించాలి, ఇంకా దాని కట్టడల్ని విధుల్ని నేర్చుకోవాలి, ఒక నిశ్చయం చేసుకోవాలి. ఇక్కడ 6 లక్షణాలు. ధర్మశాస్త్రాన్ని వెంబడించడం గుడ్డిగా కాదు, ఈ ఆరంతలుగా దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని వెంబడించే వాళ్ళముగా. ఎప్పుడైతే నూతన నిబంధన వచ్చిందో ఈ యేసుక్రీస్తు ఏమి చేశాడో దాన్ని పాటించాలి. యేసుక్రీస్తు నెలల్లో బాప్తిసం తీసుకున్నాడు. చెప్పండి, మనం కూడా ఏం చేయాలి చెప్పండి? నెలల్లో బాప్తిసం తీసుకోవాలి. ధర్మశాస్త్ర ప్రకారం ఏంటిది బాప్తిసం చెప్పండి? ఎవరు జీవితాలు చూస్తాం. ధర్మశాస్త్ర ప్రకారం ఆడవాళ్ళు అసలు బాప్తిసం తీసుకోవాలి. మగవాళ్ళు మాత్రం చిన్నప్పుడే సున్నతి చేయించుకోవాలి. అది ధర్మశాస్త్రం. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వెంబడిస్తున్నారు. ఇదే ఆచారాన్ని ముస్లింలు కలిగి ఉంటారు, ముస్లింలు మత ప్రవక్తలు కలిగి ఉంటారు. ఇప్పటికీ కూడా దాన్ని వెంబడిస్తూ ఉంటారు. ఈరోజు క్రీస్తులో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. యేసుక్రీస్తు వచ్చాడు, నెలలో బాప్తిసం తీసుకున్నాడు, నీతి యావత్తు ఎలాగూ జరగాలి అని చెప్పాడు. ఎవరైతే రక్షణ మార్గం బాప్తిసం అనుభవాలు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్యం. ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెంబడిస్తావో, అప్పుడు తోడుగా ఉంటాడు దేవుడు. దేవుని ఆజ్ఞల్ని వెంబడిస్తాము, అప్పుడు తోడుగా ఉంటాడు. మూడవదిగా కీర్తనలు 86:11. కీర్తనలు 86:11. కీర్తనలు 86:11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించుము. దేవుడు ఏ మార్గాల్లో మనం ఉండాలో చెప్తున్నాడు. ఆయనేమో నడిచే మార్గంలో తీసుకుని పోతున్నాడు. నీవు నడిచే మార్గం అంతటిలో నీవు తోడుగా ఉంటున్నాడు అంటున్నాడు. మరి ఆయన నడిచే మార్గంలో తోడుగా ఉంటాడు. ఎప్పుడంటే మన మార్గాలనే, ఒకటోది చెప్పండి, దేంట్లోకి రావాలి మన మార్గం? ఒకటోది దేంట్లోకి రావాలి?
దేవునికి అనుకూలమైన క్రియలు చేసే మార్గంలోకి రావాలి. దేవునికి ఇష్టమైన క్రియలు చేసే మార్గంలోకి రావాలి. రెండవదిగా దేవుని మార్గం ధర్మశాస్త్ర ప్రకారం అంటే నూతన నిబంధన ప్రకారం యేసుక్రీస్తు మార్గంలో, యేసుక్రీస్తు అడుగుజాడల్లో, యేసుక్రీస్తు ఏ విధంగా నడిచాడో ఆ అడుగుజాడలో నడవాలి. మూడవదిగా ఏంటిదంటే ఏ మార్గం? సత్య మార్గం. ఏంటంటే యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు సత్యము అంటే అబద్ధపు మార్గంలో కాలిపోవాల్సింది. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏవి సత్యమైనవో చదవన మాట చక్కని మాట ఉంటుంది. ఏవి మాన్యమైనవో 4 పిలుపు 4:8 చివరిలో ఉంటుంది. చూద్దామండి. మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత మెప్పైన ఉండినలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీ ధ్యాస వాటి మీద ఉంచండి. నువ్వు ఉద్యోగంలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, పనికి పోయినా, లేకపోతే ఇంకా ఏ పని చేసినా కూడా దేని మీద ఉండాలంట? సత్యం మీద, న్యాయం మీద, పవిత్రత మీద, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద. ఈ రోజుల్లో మనం అట్లా ఉంచట్లా, ధ్యాస అట్లా ఉంచట్లా. సత్యం మీద లేదు, ఇంకా పవిత్రత మీద లేదు, రమ్యం మీద లేదు, న్యాయం మీద లేదు, ఖ్యాతి కలిగిన వాటి మీద లేదు. పోవటం ఎక్కడ వేసిన గొంగలే అక్కడే, ఎక్కడ మాట అక్కడే. అన్నిటితో నివసిస్తా వాళ్ళకి సాక్షులుగా ఉండాల్సింది పోయి వాళ్ళకే లేనిపోయిన చెప్తా ఉంటాం, వాళ్ళకే లేనిపోయిన చెప్తా ఉంటాం. ఇంకా వాళ్ళు ఏమందుకు అంగీకరిస్తారు? ఇంకా ఏం దేవుని దగ్గరకు వస్తారు? ఎప్పుడో సీనియర్ క్రైస్తవులు మనం, ఎప్పుడో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల ముందు బాప్తిసం తీసుకున్న మనం ఎట్లా ఉండాలంటే నూతనంగా బాప్తిసం తీసుకొని ముందుకు వచ్చే వాళ్ళని ప్రోత్సాహించాలి, వాళ్ళని ప్రోత్సాహపరచాలి. అంతేగాని వాళ్ళు ఏది చేసినా వాళ్ళనే దూషించకుండా లేకపోతే వాళ్ళనే అనుకుంటా మన ఇష్టం వచ్చిన రీతిలో ఉండకూడదు. అందుకనే సత్యమైన మార్గాలు ఏవి ఖ్యాతి కలిగినవో. ఈరోజు న్యాయాన్ని ఎప్పుడైతే సత్యాన్ని వెంబడిస్తూ దేవుడు అప్పుడు మనల్ని 1 యోహాను 5వ అధ్యాయం వచ్చు చక్కటి మాట రాయబడుతుంది. 1 యోహాను 5:20 1 యోహాను 5:20 మనము సత్యవంతుడు ఆయన ఎరుగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడు. ఏమనుగ్రహించిందంట? వివేకం. ఈరోజు అవివేకులుగా ఉంటున్నాం మనం. దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం, దేవుని మందిరాన్ని అవమానపరుస్తున్నాం, దేవుని సేవకులను అవమానపరుస్తున్నాం, విశ్వాసులను అవమానపరుస్తున్నాం, తోటి వాళ్ళని కుటుంబస్తులను అవమానపరుస్తున్నాం, గౌరవించలేకపోతున్నాం. ఏమనుకుంటున్నామంటే నాకే వివేకం ఉంది, నా అంత తెలియగాలు ఎవరు లేరు. అందుకనే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే సత్యవంతుడైన వారిని ఎరుగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం. ఇంకా వివేకం లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తూ ఉంటుంటే దేవుడు తోడుగా ఉండడు. ఎవరు తోడుగా ఉంటారంటే చెప్పండి, సైతానుగాడు తోడుగా ఉంటూ ఊరేగించుకుంటూ, నాకు చెప్పుకున్నాం కదా, ఊరేగించుకుంటూ తీసిపోతా ఉంటాడు. ఊరేగించుకుంటూ దేవుడు తోడుగా రాడు. అదే 3వ యోహాను 4వ వచనం చదవండి, పక్కనే పేజీలో. తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారం నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచున్న కనుగొని బహుగా యోహాను గారు రాసుకుంటూ, అందరైనా అసత్యం ఉన్నారు, కొంతమంది అయితే సత్యములో ఉన్నారు. దానివల్ల నాకు బహుగా పౌలుని ఏడిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పౌలు కన్నీరు కాచుకుంటూ దుఃఖపడుతూ ఈరోజు పౌలు అంట వాళ్ళందరి గురించి బాధపడలేదంట. వాళ్ళందరూ అంతే చెప్తారు, వాళ్ళ పనే అది, వాళ్ళు చేయడమే అది, వాళ్ళు అంటమే మాట్లాడటమే వాళ్ళ పని, లేకపోతే వ్యతిరేకంగా ఉండటమే వాళ్ళ పని. కానీ కొందరైతే ఏం చేస్తారంటే కొందరు
పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? ప్రశ్న ఏంటంటే సత్యమును అనుసరించే అందరు కాదు, అక్కడ అందరు లేరు. ఎంతమంది ఉన్నారంటే ఆ కొందరిలో నువ్వు ఉంటే దేవుడికి సంతోషం. ఈరోజు ప్రశ్న, దేవుడు నీకు తోడుగా ఎప్పుడు ఉంటాడంటే నువ్వు సత్యం అనుసరించే ఆ కొందరిలో నువ్వు కూడా ఉండాలి. నువ్వు కూడా మూడోదిగా సత్యాన్ని అనుసరించాలి. నాలుగోది చూద్దానండి, కీర్తనలు 101:6. కీర్తనలు 101:6. కీర్తనలు 101:6. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు. ఏ మార్గంలో నడవాలంట? ఒకటోదేమో అనుకూల మార్గం. దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఈ వాగ్దానాన్ని నీ ముందర నడుచువాడు దేవుడు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు? ఒకటోది అనుకూల మార్గంలో ఉంటాడు. రెండోది చెప్పండి, ధర్మశాస్త్ర మార్గంలో యేసుక్రీస్తు అడుగుజాడల్లో. మూడోది సత్య మార్గంలో. నాలుగవది నిర్దోష మార్గం. ఏ మార్గం అంటారు? నిర్దోషం. ఆయన దోషిగా ఎంచబడ్డాడు. నేను కలుపున్నాను. ఈరోజు నేను అంటున్నాను కదా, మీ దోషాలని నా మీద వేసుకున్నా, మీరు మాత్రం నిర్దోష మార్గంలో రండి. నిర్దోష మార్గం. ఈరోజు మన మార్గాలు దోష మార్గాలుగా ఉన్నాయా? దోషమైన ఆలోచనలు ఉన్నాయా? దోషమైన తలంపులు ఉన్నాయా? ఈరోజు చాలా మంది విశ్వాసులు ఎట్లా ఉంటున్నారంటే నిర్దోష మార్గంలోనే ఉన్నామని అనుకుంటున్నారు, కానీ అన్ని దోష క్రియలే చేస్తున్నారు. దోష ఆలోచనలు, దోష తలంపులు. ఈరోజు ప్రశ్న, నువ్వు నిర్దోష మార్గంలో ఉన్నావా? నిర్దోష మార్గంలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 2025 దాకా తోడుగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఇంకా నువ్వు పాత తప్పులు ఏదైతే చేశావో అవన్నీ మార్చాయి. ఇంకా అయ్యే పట్టుకొని నేను వాటిని పట్టుకొని వెంబడిస్తా అంటే నువ్వు సైతాను గాడమడి ఊరేగించుకుంటూ తలకాయ ఒప్పుకుంటూ ఎగురుకుంటూ పోవటమే. నీ మార్గాలు మార్చుకో. నిర్దోషమైన మార్గాలు, సత్యమైన మార్గాలు, యేసుక్రీస్తు అడుగుజాడల్లో అనుకూలమైన మార్గాలు, దేవునికి ఇష్టమైన మార్గాలు. చదవండి. 5వదిగా సామెతలు 8:20. సామెతలు 8:20 చదవండి. సామెతలు 8:20. నీతి మార్గమందును న్యాయ మార్గములందును. ఏ మార్గం అంట? నీతి మార్గములు. నీతి మార్గం. ఇలా నీతి ఎక్కడా కనపట్ల. ఇవాళ నీతి ఎక్కడా కనపట్ల. గొర్రె అంట, చెప్పండి, గొర్రె కోసేవాళ్ళే నమ్మిద్దంట. ఇదే నీతి అనుకొని పోతారు. చివరికి అది చెప్పండి నరకానికి, అగ్నిగుండానికి దారి తీసింది. ఈరోజు దేవుడు అంటున్నాడు నీతి మార్గంలో ఉన్నాడు, న్యాయ మార్గంలో ఉన్నాడు. అప్పుడే నేను నీకు తోడుగా ఉంటా. నీ మార్గాలు ఎట్లా ఉన్నాయి? నీతి మార్గాలా? లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి అనే మార్గం? అనీతి మార్గాలు, అనీతి క్రియలు, అనీతి పనులు. నేను చేసేదంతా కరెక్టే, నేను మాట్లాడేదంతా కరెక్టే, నేనేం చెప్తే అదే కరెక్టే. కళ్ళు మూసుకొని తాగింది ఎవరు? ఎవరు చోట్ల నేనే కరెక్ట్. అందరి మీద నిందలు, అందరి మీద అపవాదులు, అందరినీ అయ్యి మాట్లాడు. ఈరోజు నేనైనా నువ్వైనా ఎవరైనా సరే ఇటువంటి వాటిని పక్కన పెట్టాలి. ఇటువంటి మాటలను పక్కన పెట్టాలి. మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చరిపడతాం. నూతన సంవత్సరంలో ఇంకా మనస్సు మార్చుకోకుండా ఇంకా ఏ మాటలు అయ్యే ఆలోచనలు ఎన్నిసార్లు గడిగినా ఆ బురదగుంట్లోకే పోద్ది. ఏంటది? ఎన్నిసార్లు కడిగినంతసేపు అబ్బా భలే శుభ్రంగా ఉన్నా అనుకుంటది, మళ్ళీ అమ్మంటే బురదగుంటే దాని పని. ఈరోజు నీతి మార్గాలు, న్యాయ మార్గాలు వెంబడించు, నీతిగా జీవించు. అన్యాయముగా, అక్రమంగా ఎవరిని మాట అనమాదు. నీ శత్రువు అయినా సరే,
నీ శత్రువైనా, నీకు విరోధి అయినా దేవుడికి అప్పచెప్పు. నీకు శత్రుత్వం చేస్తున్నా, నీ మీద కుట్రదాల్సి నీకు ఏదైనా చేస్తున్నా దేవుడికి అప్పచెప్పు. దేవుడికి అప్పచెప్తే దేవుడే సరైన న్యాయం చేస్తాడు. నీతి మార్గం, న్యాయ మార్గం. అందుకనే మేక 6:8 ఒక చక్కటి మాట రాయబడుతుంది, చూస్తున్నారంటే మేక 6:8 మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడినది, న్యాయముగా నడుచుకున్నయు కనికరమును ప్రేమించుటయు దేవుని మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడు చెప్పండి? ఏమడుగుతున్నాడు దేవుడు? ఓ మనిషి, ఓ మనిషి, ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ యవనస్తుడా, దేవుడు ఏది అడగట్లా నిన్ను. దేవుడు ఏది కోరుకోవట్లేదు దగ్గర నుంచి. దేవుడు ఏదేదో కోరుకోవట్లా. ఏం కోరుకుంటున్నాడంటే ఏది ఉత్తమము, ఏది ఉత్తమము, ఇంకా ఏది న్యాయము, ఏది ఉత్తమము, ఏది న్యాయము, కనికరాన్ని ప్రేమించడం, దేవుని మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ఏది ఉత్తమము, ఏది న్యాయము, నీ కనికరం ఏది, ఇంకా దేవుని ఎదుట ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు. 4 లక్షణాలు. అదేగా దేవుడు అడిగేది, అదేగా దేవుడు అడిగేది. ఏదో వచ్చి మందిరంలోకి వచ్చి కాసేపు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి మళ్ళీ ఇంటి దగ్గర పోయి మళ్ళీ అక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉండి ఇంకా దేవుడికి వ్యతిరేకంగా, మందిరానికి వ్యతిరేకంగా, సేవలకు వ్యతిరేకంగా, విశ్వాసానికి వ్యతిరేకంగా, లేదా సంఘానికి వ్యతిరేకంగా, లేదా దేవుడికి వ్యతిరేకంగా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అది కోరుకోట్లా దేవుడు నీ దగ్గర నుంచి. నీ ఇష్టం వచ్చినట్టు కోరుకోట్లా, నీకు తోడుగా ఉండను అంటున్నాడు దేవుడు. ఏది ఉత్తమము, ఏది న్యాయము, కనికరం చూపి, కనికరం చూపి. ఒక ఆమెనంట చిత్రహింసలు పడుతుందంట ఆ యజమానురాలు. ఆ ఇంట్లో బంగారపు చెవులు, బంగారపై ఉన్నాయి పెట్టుకుంది. ఆ ఇంట్లో పనిచేసి అంట్లు కడిగే అమ్మాయి వచ్చింది, అంట్లు కడిగింది, పోయింది. కనపట్ల ఆ చెవులు బంగారపు చెవులు కనపట్ల. ఆవిడ పిలిచింది, ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంది. అమ్మగారు నేను తీయట్లేదు, అమ్మగారు నేను తీయలేదు అమ్మగారు. అసలు ఏ మాత్రం కూడా కనికరం లేదు, ఏ మాత్రం కూడా జాలి లేదు. అమ్మగారు నేను వచ్చాను, అంట్లు కడుక్కున్నా, పోయి నా పని నేను చేసుకున్నా, ఏమీ ముట్టుకోలేదు అమ్మగారు. అన్నా కూడా ఊరుకోవట్లేదు. కాళ్ళతో తనటం, చేతితో కొడటం, చీపురుతో కుదటం, ఎట్లా పడితే అట్లా చిత్రహింసలు పడిపోయింది పాపం. భర్త వచ్చాడు. ఒకళ్ళు తీస్తే చెప్పామా దానికి ఎందుకు మన ఇంట్లో పనులు దేవుడు రా అని తీసుకుని పోతున్నాడు. నేను తీయలేదండి, మీరు కూడా నమ్మలేదండి. ఆ విధంగానే తీసిపోయాడు హాస్పిటల్కి, ఆ విధంగానే తీసిపోయాడు. సాయంత్రం అయింది. ఈ అమ్మగారు స్నానం చేయడానికి బాత్రూంలోకి పోయింది. బాత్రూంలో సబ్బు పక్కన బంగారం చెవిది కనపడదు. చెప్పండి, ఏం కనపడదు? బంగారం చెవి. ఎప్పుడు దాకా బంగారం చెవిది పోయిందని ఇష్టం వచ్చిన రీతిలో కనికరం లేకుండా, ఏ మాత్రం కూడా జాలి లేకుండా ఎన్నో మాటలు కొట్టడం అంటే తర్వాత కొట్టడం కంటే చెప్పండి మాటలే ఎక్కువగా బాధపడతాయి. ఒక మాట ఆ మనిషిని బాధపడింది, నువ్వు ఒక 70 కొట్టు, మాట మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దొరికింది, మళ్ళీ వచ్చింది, కబురు చేసింది ఇంకొక పనుడితో. దొరికినాయి అంటే అమ్మ ఏం కాదులే, ఇక నువ్వేం బాధపడ మాకు అని కబురు పెట్టింది. మరి ఆ దెబ్బలన్నీ, ఆ అవమానాలన్నీ ఇచ్చింది అమ్మ. ఈరోజు నువ్వు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసిగా ఉన్నప్పుడు నీ మాట, నీ తలంపులు, నీ చూపులు, నీ ప్రవర్తన, ముఖ్యంగా మందిరము వెలుపల నీ ప్రవర్తన, నీ పని దగ్గర నీ ప్రవర్తన, నీ ఉద్యోగములు, నీ పొలంలో, నీ ఇంటి దగ్గర, నీ బజార్లో. దేవుడు అంటున్నాడు కదా, చెప్పండి ఏం కోరుకుంటున్నా? ఓ మనిషి, ఓ అక్క, ఓ చెల్లి, నేను మీ దగ్గర నుంచి ఏగా కోరుకునేది ఏదన్నా, ఏది ఉత్తమమో నీకు తెలుసు, ఏది న్యాయమో నీకు తెలుసు, ఏది కనికరమో నీకు తెలుసు. దేవుని మనసు గర్వం, పొగరబోతు లక్షణాలు. ఈరోజు నీకు నాకు ఎన్నోసార్లు మనం ఈ విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ నూతన సంవత్సరంలో
దేవుడు కోరుకునేది దేవుడికి ఇద్దాం. దేవుడు ఏం కోరుకోవట్లేదు అది ఈ పేద పనులు. దేవుడు ఏం కోరుకోవట్లేదు చెప్పండి? దాన ధర్మాలు కోరుకోవట్లా, లేకపోతే తల వెంట్రుకలు కోరుకోవట్లా, లేకపోతే ఇంకేదో ఈయడం డబ్బులు కోరుకోవట్లా. దేవుడు కోరుకునేది ఓ మనిషిరా, ఉత్తమమైనది చెయ్యి, న్యాయమైనది చెయ్యి, కనికరంగా ఉండు, దేన మనసు ఆ మార్గములో. ఏంటిది ఈ మార్గం చెప్పండి? ఏంటిదండి ఈ మార్గం? నీతి మార్గం. ఏ మార్గం అంటే ఇది? అది నీతి మార్గం. దేవుడు కోరుకునే ఎన్నోది ఏంటి ఇప్పుడు? ఎన్నోది? 5వది. 6 చూద్దామండి. 6వది ముగించుకున్నాం 5 నిమిషాల్లో. సామెతలు 16:17. సామెతలు 16:17. చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాసి మార్గం. దేవుడు మన రాజు అని ఎంత చదువుకున్నాం. మన ముందర నడిచేవాడు మన రాజు, కాపరి, నాయకుడు. ఏం కోరుకున్నానంటే నా దగ్గర రాస్య మార్గంలోకి రావాలని. రాస్య మార్గం ఏంటది? చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. రాజమార్గంలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీతి మార్గంలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సత్య మార్గంలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిర్దోష మార్గంలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అనుకూల మార్గంలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తు అడుగుజాడలో నడిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇవన్నీ నువ్వు చేయకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నట్లా, దేవుడు నా పక్షాన కార్యాలు చేయట్లా, దేవుడు నాకు మేలు చేయట్లా, దేవుడు నాకు ఆశీర్వాదం చేయట్లా, దేవుడు నా పక్షాన ఉన్నట్లా. దేవుడు అంటే ఏం ఉపయోగం? నీ దగ్గరే. బాల్ ఈజ్ యువర్ కోర్ట్. సామెత ఉంటుంది. బాల్ నీ దగ్గరే ఉంది. నువ్వు అటెత్తి అడిపోద్ది, ఇటెత్తి ఇడిపోద్ది, ఇటెత్తి ఇడిపోద్ది, వెనకెత్తి వెనకపోద్ది. ఇవన్నీ పొందుకోవాలంటే నీ చేతిలోనే ఉంది, అది నా చేతిలోనే ఉంది, మన చేతిలోనే ఉంది. అది అందుకనే రహస్య మార్గం. ఏ మార్గం ఉంటుంది? చెడుతనము విడిచి నడుచుటయే. చెడుతనం విడిచి నడుచుటయే. ఈరోజు చెడుతనము విడిచి నడవాలి. చెడు మాటలు, చెడు ఆలోచన, చెడు తలంపులు, చెడు సహవాసాలు, చెడు స్నేహాలు, చెడు ఉద్దేశాలు. ఈరోజు చెడుకే ప్రాముఖ్యత. చెడుతనం విడిచి రహస్య మార్గంలోకి రా. చెడుతనం విడిచి ఏ మార్గంలోకి రావాలి? రహస్య మార్గంలోకి రా. రాజుని వెంబడించు, రాజు నీకు తోడుగా ఉంటాడు. చివరిగా ఇంకోటి, మలాకి 2:6. మలాకి 2:6 చదవండి, ముగించుకున్నాం. సత్యముగా ధర్మశాస్త్రం బోధించు, దుర్బోధన మాత్రమును చేయక సమాధానము బట్టి యథార్థను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారి దోషం నుండి అనేకులను త్రిప్పిరి. సత్యము గల ధర్మశాస్త్రమును బోధించు, దుర్బోధన మాత్రమును చేయక సమాధానం. ఏ మార్గం అంటే ఇది? సమాధాన మార్గం. చెప్పండి, ఏ మార్గం? దుర్బోధ, చెడ్డబోధ అంటే చెప్పండి. చెడ్డబోధ అంటే కొంతమంది అనుకుంటా ఉంటారు. ఒక ఆయన అన్నాడంట, మా ఇంటికి వచ్చి అన్ని చెడు మాటలే చెప్పిండు అన్నాడంట ఆయన. అది దుర్బోధ, మనుషులను సంతోషపెట్టే బోధ కాదు ఇది. బైబిల్లో ఏముందంటే ఎవరిని సంతోషపెట్టాలి చెప్పండి? వ్యక్తుల్ని, మనుషుల్ని, కుటుంబాలని సంతోషపెట్టే బోధ కాదు ఇది. ఎవరిని సంతోషపెట్టాలి? నువ్వు నేను ఎవరిని సంతోషపెట్టాలంటే నా దగ్గరకు వచ్చి నా మాట మాట్లాడితే నేను సంతోషపడతా, కానీ దేవుడు సంతోషపడ్డావు. నా దగ్గరకు వచ్చి నా తప్పు నాకు చూపించాలి, అది గొప్పదనం. అప్పుడు సరి చేసుకుంటా, తిట్టుకుంటా నా గురించే చెబుతుండేది, నా గురించి నన్నే మాట్లాడట. అట్టంటే నేను దౌర్భాగ్యుని. అరే చెప్పింది కరెక్టేగా, నేను సరి చేసుకోవాలి. అట్లా అనుకుంటే నేను ధన్యుణ్ణి. దాన్ని సమాధాన మార్గం అంటారు. ఏ మార్గం అంటారంటే దాన్ని? సమాధాన. మళ్ళొకసారి చదవమాట.
చక్కని మాట మళ్ళొకసారి చదవండి. సత్యముగా ధర్మ శాస్త్రము బోధించుచు దుర్బోధన మాత్రమును చేయక సమాధానం బట్టి యథార్థతను బట్టి యథార్థత, సమాధానం, నీతి, దోషము ఇవన్నీ తొలగిపోవాలి. మనుషులు సంతోషపెట్టే బోధలు కాదు మన దగ్గర ఉండేది. నన్ను సంతోషపెట్టి నిన్ను సంతోషపెట్టి దేవునికి ఇష్టంగా లేకపోతే అందరూ కలిసి కట్టగలిపి నరకంలోకి పోతాం. నువ్వు మనుషుల్ని సంతోషపెడుతున్నావా, దేవుణ్ణి సంతోషపెడుతున్నావు? ఈరోజు ప్రశ్న చేసుకోవాలి. నీ మార్గం ఎట్లా ఉండవు? సమాధానంలోకి రావాలి. ఆయన పుట్టిన లోకస్వార్త 1:79-80 పేద వచ్చిన బాగా వచ్చిన ఉంటుంది. ఆయన సమాధానాన్ని ఇయ్యటానికే ఈ లోకంలోకి ఒక అరుణోదయ నక్షత్రంలాగా ఈ లోకానికి వచ్చాడు. చదవనమాట లోకస్వార్త 1 ఆ మాట పెద్ద వచ్చిన అది. ఆ మాట నేను చెప్పిన మాట ఎక్కడుందో అక్కడ చూస్తాను. సమాధానం అనే మాట ఒక దగ్గర ఉంటుంది, చాలా పెద్ద వచ్చిన అక్కడ లేదా లోకస్వార్త 76:76-79 మధ్యలో ఉంటుంది చూడండి. మన దేవుని మహావాక్యం బట్టి వారి పాపమును క్షమించిన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు మన పాదములను చెప్పట్లా మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించడానికి చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలిగించినగా నువ్వు నేను చీకటిలో ఉన్నావు, నువ్వు నేను మరణ ఛాయలో ఉన్నావు. ఆ చీకటిలో గుర్తాగట్లా సమాధాన మార్గంలోనికి నడిపించటానికే. కీర్తనలు 126-7 వచ్చిన కీర్తనలు ముగించుకున్నాయి. ఒక్క వచనం చదువుకొని ముగించుకున్నాయి. 126-7 కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వారును నేను కోరుకున్నది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడని వారు మాట రాగానే ఆ మాటలో తప్పులు ఎదుగుతారంట. ఒక మాట అంటే చాలు దాంట్లో తప్పులే అంటే ఆ మాట అట్టన్నారు, ఎట్ట చేశారు. దావీదు గారు అంటున్నాడు, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము. ఎవరు కలహప్రియుడు? ఎవరు? దావీదు గారు అంటున్నారు. కలహప్రియుడు ఎవరు? దావీదుకి సౌలు. ఎప్పుడు చూసినా పక్కనే ఉంటాడు, అన్ని గోతులు చదువుతాడు, సంపదానం చదువుతాడు, ఈట్లు వేస్తాడు, అన్నీ వేస్తాడు ఉంటాడు. కలహప్రియుని యొద్ద చిరకాలము నేను నివసించినవాడు నేను కోరుకుంది. సౌలుని దేవుడు దావీదుకి అప్పచెప్పిన సంపలేదు అంతే. పక్కన సంపుపో అన్నా కూడా వాళ్ళు గద్దించాడు. అరే దేవుడు అభిషేకించిన వాడి జోలికి పోవుతున్నా, తప్పుడైనా సరే దేవుడు అభిషేకించిన వాడు, దేవుడి దోత దేవుడే చూసుకుంటాడు. ఏం చేశాడు చెప్పండి? చివరికి దేవుడే ఆయనంతటా ఆయనే చచ్చిపోయాడు చేశాడు. ఎవరు పొడుచుకున్నాడు. ఈరోజు కలహ ప్రియత చిరకాలం నివసించిన దావీదు ఏం కోరుకున్నాడంటే సమాధానాన్నే కోరుకున్నాడు. ఈరోజు ఒక మాట రాగానే ఆ మాటలో తప్పులే చూస్తూ ఉంటారు, కానీ ఆ మాటలో మేలేంది, ఆ మాట యొక్క హెచ్చరిక ఏంటి, ఆ మాట ప్రకారం నేను ఉన్నానా లేదా సరి చూసుకునే స్వభావం ఏమాత్రం కూడా ఉండట్లా. ఈరోజు నువ్వు సమాధానంగా ఉండు. దేన మనస్సు కలిగి న్యాయమైంది, ఉత్తమైంది, దేవునికి ఇష్టమైనది చెయ్యి. నీతి మార్గంలో ఉన్నాడు, నిర్దోష మార్గంలో ఉన్నాడు, సత్య మార్గంలో ఉన్నాడు, యేసుక్రీస్తు అడుగు జాడలో ఉన్నాడు. అనుకూలమైంది చెయ్యి. దేవుడు అప్పుడు నీకు ఈ 2026వ సంవత్సరం కూడా తోడుగా ఉంటాడు. రెండు కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనమే సరి చేసుకుందాం. ఒక్క నిమిషం మనమే ఈ నూతన సంవత్సరంలో నూతన అనుభవాలతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుంటే ఎక్కడ అనుకూలంగా లేవు మనం. ఎక్కడ అన్ని వ్యతిరేకమే. దేవునికి అనుకూలమైనది ఏది లేదు, దేవునికి ఇష్టమైనది ఏది లేదు. యేసుక్రీస్తు అడుగుజాడల్లో దేవుడు మనకు ముందుగా పోయాడు, ఆయన అడుగుజాడలు ఇచ్చాడు.
యేసుక్రీస్తుని శిష్యుల వలె నడుచుకోవాలి. నీతి మార్గం ఉందా, సమాధాన మార్గం ఉందా, దోష మార్గం, నిర్దోష మార్గం, సత్య మార్గం. అయ్యో నీకు తోడుగా ఉంటా కరెక్టే, కానీ ఇవన్నీ నీ దగ్గర లేవుగా, నేను నీకు తోడుగా ఉండను అంటే, ఓ మనుషుడా, ఉత్తమైనది ఉందా నీ దగ్గర? న్యాయమైనది ఉందా? న్యాయమైనది ఉందా? కనికరం ఉందా అసలు నీ దగ్గర? నీ మాట ఎట్లా ఉంది? నీ చూపు ఎట్లా ఉంది? సమాధానం ఉందా అసలు నీ దగ్గర? సమాధానం లేకపోతే కలవరం తీసుకొని వస్తాం. కలవర పరిస్థితి మన కుటుంబాలకి. సరి చేసుకుందాం, యోగ్య మతాల్లో చేయడం.